హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనే సమాచారాలకి సంబంధించిన సమాచారంతో పాటు మీకు ఉపయోగకరమైన మరెంతో సమాచారం మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, మీరు రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్లలో ఏ కోర్సు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు? మీ కోర్స్కి సంబంధించిన అంశాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సిఎస్సి అయితే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయితే కంప్యూటర్ సైన్స్, మెకానికల్ అయితే మెకానికల్ వాళ్ళు, సివిల్ అయితే సివిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి గత 2-3 సంవత్సరాల నుండి ట్రెండింగ్గా ఉన్న కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి తీసుకుంటే అవి కూడా మెన్షన్ చేయండి. మీ జిల్లా పేరుని కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే మీ ర్యాంక్ను కూడా మెన్షన్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. సో మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డిమాండ్ ఉందా, ఏఐకి ఎక్కువ డిమాండ్ ఉందా, మెకానికల్కి ఎక్కువ డిమాండ్ ఉందా అనేది అర్థం కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. 100% రాబోయే ఫ్యూచర్లో మెకానికల్ ట్రెండ్ ఉండబోతుంది, తర్వాత ఏఐ కూడా ట్రెండ్ ఉండబోతుంది. సో మీ కామెంట్ని మనం చూద్దాం. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ గురించి 100% డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇంజనీరింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు అనేది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నత విద్యామండలి ఫీజుల నిర్ణయతకి సంబంధించి అలాగే సీట్లకి సంబంధించిన విషయాలపై ఇంకా స్పష్టత రాని కారణంగా ఒక ప్రక్రియకి ఇంకా సంకేతాలు అయితే లేవు, కానీ ఒక స్పష్టత అయితే ఉన్నది. అదేంటి అంటే, జూలైలో మనకి జూలై ఏదో ఒక వీక్లో మ్యాక్సిమం ఫస్ట్ వీకే అని చెప్పేసి సమాచారం ఉంది. జూలై ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మీరు ఇక్కడ పాయింట్ని చాలా స్పష్టంగా వినాలి, స్కిప్ చేయకండి, బ్యాక్ రావకండి. ఏదైనా వీడియో ఓపెన్ చేస్తే 100% చివరి వరకు చూడండి, మీకు అక్కడ ఉపయోగపడడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, జూలైలో మనకి కౌన్సిలింగ్ ఉంది. సో మీరు ఎగ్జామ్ ఎంత కష్టపడి రాస్తారో 100% ఫస్ట్ ఫేజ్లోనే ఒక బెస్ట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బెస్ట్ కాలేజీని సెలెక్ట్ చేసుకునే ప్రక్రియలో మీరు ఖచ్చితంగా అన్ని సర్టిఫికేట్స్తో ఉండాలన్నమాట. మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అర్హత కలిగిన వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి, ఈడబ్ల్యూఎస్ఎల్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందనుకోండి, మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఒక బెస్ట్ కాలేజ్ జేఎన్టీయూ లాంటి కాలేజీలలో సీట్ సంపాదించుకోవచ్చు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు 2014 అవతలో ఉన్నదా లేదా చూసుకోండి. అలాగే అప్డేట్ వర్షన్లో స్పెల్లింగ్ మిస్టేక్స్తో కూడిన సర్టిఫికేట్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. తర్వాత రియంబర్స్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు దీనికి. అర్హత కలిగిన వాళ్ళు తక్షణమే 2025 ఏప్రిల్, మే, జూన్, జూలై, జనవరి లోపు, మ్యాక్సిమం ఫిబ్రవరి లోపు, లేదంటే కొత్త బడ్జెట్ ఉంటుంది కదా దానిలోపు తీసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే 1 lakh బిలో ఇన్కమ్ ఉండే విధంగా ఉంటే బెటర్. నేను ఇక్కడ సజెషన్ చేయొద్దు. సో మీరు దాన్ని బట్టి అంచనా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట. సో ఇక మొత్తానికి కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ మనకి జూలైలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు పకడ్బందీగా ర్యాంక్ కార్డులు ఇవన్నీ నేను రాబోయే వీడియోలలో డిస్కస్ చేస్తాను. ఏ ర్యాంకుకి ఎంత, ఏ కాలేజ్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను. ప్రెజెంట్ ఈ అప్డేట్స్ ఉన్నాయి. మరెన్నో అప్డేట్స్ కోసం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ధన్యవాదాలు.